వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ హ్యాష్ జియో వైబ్స్. సో ఈరోజు నేను మీకు హార్ట్ షేప్ క్రాచెటింగ్ వీడియో చూపించబోతున్నాను. మధ్యలో మీకు ఒక క్లాసికల్ సాంగ్ కూడా. ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో దీనికైతే మన క్రాచెట్ నీడిల్ అండ్ గ్రీన్ కలర్ వూల్, అలానే పింక్ కూడా. సో ఫస్ట్ అయితే మనం ఒక మ్యాజిక్ రింగ్ చేసుకుందాము. సో ఇలా 2 ఫింగర్స్కి దీన్ని రౌండ్గా ఇలా చుట్టేసుకొని ఆ కార్నర్లో క్రాస్గా పెట్టి వీ నీడ్ టు హోల్డ్ విత్ అదర్ ఫింగర్ అనమాట. దెన్ నీడిల్ని ఫస్ట్ దాని కింద నుండి సెకండ్ దాన్ని పుల్ చేసి అగైన్ దాన్ని ఇన్సర్ట్ చేసి మనం ఇలా ట్విస్ట్ చేద్దాము. చేశాక ఎక్కడైతే మనం ట్విస్ట్ చేసామో దాన్ని నేను ఫర్మ్గా పట్టేసుకుందాం అనమాట దాన్ని. దెన్ ఇప్పుడు మనం చైన్స్ క్రియేట్ చేద్దాము. సో 4 చైన్స్ అనమాట. 1 2 3 and 4. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ట్రిపుల్ క్రోషే 3 times చేద్దాము. సో ఇప్పుడు 3 spins చేసేసి ఆ సర్కిల్లో నుండి ఇన్సర్ట్ చేసి మనం రిమైనింగ్ వూల్ని తెచ్చుకుందాము. సో ఇప్పుడు ఈ వూల్ మనకి 4 థ్రెడ్స్ కనిపిస్తుంది నీడిల్ మీద. సో మనం ఈ బయట ఉన్న నీడిల్ నుండి బయట ఉన్న వూల్ని ఫస్ట్ 2 రింగ్స్ ఉన్నాయి కదా, దాని నుండి లోపలికి తీసుకురావాలి. అండ్ దెన్ దీని నుండి 3rd దానికి, అండ్ ఇప్పుడు మళ్ళీ 2 అయినాయి కదా, మళ్ళీ తీసుకొని లాస్ట్ 2 దానికి మనం ఇన్సర్ట్ చేసేస్తాము ఈ వూల్ని. ఇలా మనం ఇంకొక 2 ట్రిపుల్ క్రాషెట్ చేయాలి మనం. సో 3 times ట్విస్ట్, ఇన్సర్ట్ అండ్ వూల్ని ఈ మ్యాజిక్ రింగ్ నుండి మనం లోపలికి తెచ్చుకున్న తర్వాత, so we have 4 circles on the needle. సో ఫస్ట్ 2 వూల్స్ నుండి అవుటర్ వూల్ని తీసుకుంటాము. అగైన్ అలానే 3rd వూల్, దెన్ ద ఫైనల్ వన్. సో ఇప్పుడు లాస్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనము డబుల్ క్రోషెట్ చేసుకుందాము. సో ఇక్కడ మనం సింగిల్ టైం ట్విస్ట్ చేయాలి. సింగిల్ టైం ట్విస్ట్ చేసి మళ్ళీ సేమ్ మ్యాజిక్ రింగ్ నుండి తీసుకొచ్చి ఫస్ట్ ఇప్పుడు 3 ఉంటాయి కదా, 2లో నుండి వూల్ తీసుకురావాలి. అండ్ లాస్ట్ ఫైనల్ది. ఇవి కూడా ఒక 3 చేసుకోవాలి మనము. సో ఇప్పుడు ఏంటిదంటే మన హార్ట్ది వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ ట్రిపుల్ క్రాషెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి సింగిల్, అంటే సెంటర్ ఆఫ్ అవర్ హార్ట్. సో హార్ట్కి డౌన్ పార్ట్ మనకి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, దానికోసమని మనం ఇప్పుడు ట్రిపుల్ క్రాషెటింగ్ చేసుకుంటాము. సేమ్ 3 times స్పిన్ చేసేసి 2 సర్కిల్స్ నుండి మనం వూల్ని తీసుకొచ్చుకుంటాము. సో మన సైడ్ ఆఫ్ మన హార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ సైడ్ ఆఫ్ హార్ట్ అంటే మనం రివర్స్, సేమ్ ప్రాసెస్ కానీ రివర్స్లో చేయాలి కదా. సో డబల్ క్రాషెటింగ్ నుండి స్టార్ట్ చేస్తాము. సో 1 time స్పిన్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకొని సో ఇది మన ఫైనల్ ట్రిపుల్ క్రాషెటింగ్. సో ఇది అయిపోయాక మనం 3 చైన్స్ వేసుకుందాం అన్నమాట. 1 2 and 3. సో ఈ 3 చైన్స్ని మనం మన హార్ట్కి సెంటర్లో స్పేస్ ఉంది కదా, ఆ మ్యాజిక్ సర్కిల్ దాంట్లో ఇన్సర్ట్ చేసుకొని
బయట నుండి ఆ ఊల్ని లోపలికి తీసుకురావాలి. తెచ్చిన తర్వాత ఈ తెచ్చిన ఊల్ని మనం మన ఈ సర్కిల్లోకి చైన్ సర్కిల్లోకి ఇన్సర్ట్ చేసేస్తాము. చేసేసి ఇలా అయిపోయిన తర్వాత మనకి మ్యాజిక్ రింగ్ అప్పుడు మనం కొంచెం థ్రెడ్ ముందు ఉంది కదా, దాన్ని మనం గట్టిగా పుల్ చేసేసుకుందాము. సో నేను ఇప్పుడు ఇంకొక హార్ట్ చేస్తున్నాను, సేమ్ ప్రొసీజర్ తోటి చేస్తున్నాను. అలానే మనం పింక్ కలర్లో కూడా చేసేసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 3 సర్కిల్ చైన్స్ 3 వేసేసుకున్నాము. దెన్ లోపల మ్యాజిక్ రింగ్లో ఇన్సర్ట్ చేసేసుకొని బయట నుండి ఊల్ తెచ్చేసుకున్నాము. తెచ్చుకొని దెన్ ఈ ఫస్ట్ ఆ సర్కిల్లోకి మనం తెచ్చుకున్న ఊల్ని ఇన్సర్ట్ చేసేసుకున్నాము. చేసేసుకొని ఇప్పుడు బ్యాక్కి ఫ్లిప్ చేసి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఫ్లిప్ చేసి ఆ మ్యాజిక్ రింగ్కి ఒక ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని మనం పుల్ చేసేసుకుందాము. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యోయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరా నిరుద్రదైవ పుండరీకాతరా నిరుద్రదైవ పుండరీకాక్ష నామాత్రయా దీక్ష నమో నమో నామాత్రయా దీక్ష నమో నమో. సిజర్స్తో కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టుకొని కట్ చేసేసుకుందాము. చేసేసుకొని ఇప్పుడు ఆ కట్ చేసుకున్న థ్రెడ్ని మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకొని నాట్ లాగా మనం గట్టిగా వేసేసుకుందాము. దెన్ ఈ మ్యాజిక్ రింగ్ది అది ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకున్నది 2 కలిపి మనం నాట్ వేసేసుకుందాము. తడా! సో మన హార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం పఫీ కీ చైన్ లాగా చేసుకోవాలనుకుంటున్నాను. సో సేమ్ వే మనం పింక్ కలర్లో కూడా నేను హార్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు 2 హార్ట్స్ వచ్చాయి కదా, నేనేంటంటే మనం ఊల్తోటే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నీడిల్ అండ్ సిల్క్ థ్రెడ్ ఉంటే దాంతోటి స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఆపోజిట్ లోపలికి వెళ్ళాల్సిన ఫేస్ని రివర్స్లో మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అండ్ కొంచెం గ్యాప్ ఉంచాలి. సో దట్ మన కాటన్ ఉంటుంది కదా, దాన్ని మనం కొంచెం లోపల పెట్టచ్చు. సో ఇప్పుడు మనం రివర్స్ చేసేసుకుందాము మన హార్ట్ని. సో మంచి సైడ్ మనకి ఇప్పుడు బయట ఉండాలి. సో కొంచెం కాటన్ అయితే తీసేసుకొని దీని లోపల పెట్టేసుకుందాం మనం. అండ్ కంప్లీట్గా మనం స్టిచ్ చేసేసుకొని కట్ చేసుకొని, సో ఇప్పుడు మిగిలిపోయిన ఉలెన్ థ్రెడ్స్ని నేనైతే కిచెన్కి హోల్డర్ లాగా చేశాను. దీనికి మనం కొంచెం గ్లూ కూడా పెట్టుకుంటే ఇంకా అసలు ఊడకుండా ఉంటుంది. సో రెడీ కీ చైన్. సో నేను ఆల్రెడీ కొంచెం పెద్ద యాన్ తోటి హ్యాండ్ నిట్టింగ్ తోటి ఒక 2 పిల్లోస్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.